నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. నువ్వు నోరు మీరా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నీకు ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్? ఏమాత్రం కరెక్ట్ అంటే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా. ఎవరిని నేను తప్పుగా పట్టట్లేదు, ఎవరిని తప్పుగా ఉద్దేశించి నేను చేసుకోవట్లేదు. నా స్టైల్లో నేను చేసుకుంటున్నా. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఇక నువ్వు చిన్న క్వశ్చన్ అడిగినా చిన్న ఆన్సర్ చెప్పింది కదా దానికి. ఇక నువ్వు గుచ్చి ఏలికేస్తే కాలికే ఇస్తే అడగొద్దిగా. ఏం చేయమంట మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆ ముక్కేంది, ఆ కళ్ళేంది, ఆ దరిద్రపు గొంతేంది, ఆ గొంతు, ఆ ముక్కు, ఆ కళ్ళతోని మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు? అట్లా అంటే ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోవాలి. మరి చచ్చిపో. నేను కామెంట్ చదువుతున్నా. నేను కూడా కామెంట్ చెప్తున్నా. మరి ఇగో కామెంట్. ఏ యాంగిల్లో అయితే నువ్వు బాగా ఎంటర్టైన్ అవుతావు? నువ్వు అసలు ఏ యాంగిల్ సరిగ్గా ఉన్నావని చెప్పి నీకు ఏ యాంగిల్ చెప్పాలి? పిచ్చా నీకేమన్నా మెంటలా? నేను కామెంట్లు అడుగుతుంటే నువ్వు అవసరం లేదండి ఇది. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా పిచ్చర్ దానిలాగా? పిచ్చి ముఖం దానా? అసలు సెన్స్ ఉందా నీకు? ఇక్కడ కామెంట్లు ఉన్నాయి కదా, కామెంట్లకు జవాబు చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కామెంట్లకు జవాబు చెప్పు. నన్ను ఎందుకు చూపెడుతున్నావు? అంటే ఇట్లా చెప్పదు, అంటే ఇట్లా చెప్పడం తప్ప. అటు చెప్పు, అటు చెప్పు, కామెంట్లకు చెప్పు. కుక్కలాగా మొత్తుకోక. నెక్స్ట్ కామెంట్ చదువు. అది చెప్పు ఫస్ట్. కుక్క. ఇంకో క్వశ్చన్ అడుగు. కొట్టుకుంటావా లేకుంటే క్యారెట్లు పెట్టుకుంటావా? నిన్ను చెప్పు తీసుకొని కొడుతుంది ఇట్లాంటివి అడిగితే. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. ఇట్లాంటి బేవర్స్ యాంకర్లో పిలిస్తే నేను అస్సలు చేయను. నిద్రలో నడిచి ఒక మొగాడి దగ్గర పోయి పడుకున్నావు. తెల్లారు లేచేసరికి ఒళ్ళు నొప్పులైనాయట. చెప్పరా? నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కూర్చోండి. నేను ఇట్లా పిచ్చి క్వశ్చన్స్ అడితే అసలు పిచ్చి నీకంటే దమ్ము లేదా? నీకు దమ్ము లేదా? అసలు ఇడేమన్నా ఉన్నాయా? అసలు ఫోన్ ఇక్కడ ఇడేమన్నా ఉన్నాయా? అసలు అన్ని నీ మనసులకి అడుగుతున్నట్టున్నది. ఇది మనసులో ఉన్నాయా? నేను అంటున్నా ఆడ ఉన్నాయా? అది నువ్వు దానికి సమాధానం చెప్పు. చెప్పు ఆడే నువ్వు కాదు, నువ్వు కరెక్ట్ దానికి చెప్పు. మొన్న అర్ధరాత్రి నిద్రలు నడిచి పోయి ఒక మొగాడి దగ్గర పడినావట. ఎవడే కాదు, నువ్వే ఇంతగానే పోయి వండుకున్నావు. నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు అయినాయని హాస్పిటల్కి వెళ్ళావు. అదే మళ్ళీ నువ్వే కదా నా మీద పడ్డావు. మరి బరేలాగా ఈయనగానే వండుకున్నా. చాలా కామెంట్ కి జవాబు చెప్తున్నా. ఎందుకంత అసలు అలా కామెంట్లే లేవు. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? సమాధానం చెప్పు. లేదు వీటికి ఏం చెప్పాలబ్బా? చెప్పి పుట్టించుకొని ఎట్లా చెప్తే ఇచ్చావు మళ్ళీ. నడుము నువ్వు చూస్తుంటే బండ నడుములే అడ్డొస్తున్నాయి. పాడక తల్లి, సింగర్. మాకు పాటల మీదనే విరక్తి వస్తుంది. నువ్వు సింగారా? బరెగొని తీసుకొని. ఇంకొకటి, ఇంకో కామెంట్ చెప్పు. ఏడు. నువ్వు ఫ్రెషా? నువ్వు ఫ్రెషా? నేను ఫ్రెష్. నేను నిన్ను అడిగే కామెంట్ అడుగు. కామెంట్ అయితే అడుగు, చెప్పు. నువ్వు ఫ్రెషా అంటే ఫ్రెష్ లేకుంటే వెళ్ళవా వాడి దగ్గరికి? అంటే నువ్వు లేకుంటే వెళ్ళవా? నేను వాడిని అంటున్నాను. వాడిని అంటున్నా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. నీకు ఏ యాంగిల్లో చేస్తే మంచి సాటిస్ఫై అవుతావు? నీ యాంగిల్సే ఇష్టం. కామెంట్ అని చెప్పిన కామెంట్ చెప్పు మళ్ళీ. నీ యాంగిల్సే ఇష్టం. ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోయి కావాలి తర్వాత సమాధానం చెప్పు. ఇంకోసారి బెటర్ వాళ్ళు చెప్పా. నేను అట్లాంటి పిచ్చి ఆన్సర్స్కి అసలు నేను సమాధానమే చెప్పా. అంటే రెండు చేసుకుంటావా? మీలాగానే. మళ్ళీ ఏందో చెప్పే వాళ్ళు. సరే యాంకర్ లాగానే చెప్పేసిన. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. నేను వాడు అసలు ఆడ పెట్టలేదు, అసలు ఆడ కామెంట్లే లేవు. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? సమాధానం చెప్పు. లేదు వీటికి ఏం చెప్పాలబ్బా? చెప్పి పొట్టోడికి దోలు తీరిపోయింది.